ఒక దీపాన్ని వెలిగించాలంటే మనకి ఏం కావాలండి? ఒక ఒత్తి, వెలిగించే ఒక పాత్ర, అలాగే నెయ్యి కానీ, నూనె కానీ, ఏదైనా ఒక చమురు అనేది కావాలి. కానీ సీతాయనంలో ఈరోజు మనం తెలుసుకునే ఏంటి అంటే నెయ్యి కానీ, చమురు కానీ లేకుండా ఒక జ్వాలను వెలిగించడం. అది ఎలా అనేది చూద్దామండి. సీతామాత వనవాసానికి వెళ్లే ముందు ఒక రహస్య జ్వాలను వెలిగించి వెళ్ళమందని మీకు ఎవరికైనా తెలుసా? అంతేకాకుండా ఆ జ్వాల ఎన్నాళ్ళైనా ఆర్పకుండా ఉండాలి. అంటే అది ఆరిపోకుండా ఉండాలి. ఎందుకంటే అది సీతామాత చైతన్యంతో సంబంధం ఉందంట. ఈ విషయం మరి మీకు తెలుసా అండి? రాత్రింబగళ్ళు కూడా మంత్రోచ్చారణ చేస్తూ ఆ జ్వాలని కాపాడాలంట. అలా ఎందుకు చెప్పింది సీతామాత? ఆ జ్వాల ఆరిపోతే ఏమవుతుంది? వెలిగితే అది దేనికి సంకేతం? ఆ జ్వాల ఒక్కసారి ఆరిపోతే రాముడు తిరిగొస్తానికి సంకేతమంట. నిజమేనంటారా? ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. థాంక్ మనకి సీతామాత శ్రీరామచంద్రమూర్తితో చక్కగా అరణ్యవాసం వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయిందండి. రాముడు ఎక్కడుంటే సీత అక్కడ, సీత ఎక్కడుంటే రాముడు అక్కడ. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, సీతామాత వెళ్ళిపోతూ మీనాక్షి వాళ్ళకి, సోమకి, మీనాక్షికి, ఉషకి, రోహణకి ఒక పని అప్పచెప్తుంది. అది ఏంటి అంటే వీళ్ళు ఇక్కడే ఉండాలి. మిథిలకు వెళ్ళకూడదు. అయోధ్యలోనే ఉండాలి. ఉండి వీళ్ళు ఏం చేయాలి అనేది ఆమె చెప్తానని వాళ్ళని ఏం చేసింది? మధ్య గది గుండా గది బయటకు ఒక విగ్రహం ఉన్న చోటికి తీసుకెళ్తుంది. అక్కడ విగ్రహం పక్కన ఒక పెద్ద పాత్ర ఉంటుంది. ఆమె కళ్ళు మూసుకొని కొన్ని మంత్రాలు చదువుతూ చక్కగా ఆమె చేతిని ఆ పాత్ర మీద ఉంచుతుందండి. ఆమె తెరిచిన అరచేతిలో నుంచండి ఆ పాత్రలోకి ఒక జ్వాల ప్రవేశిస్తుంది. సీతామాత చెప్తుంది ఏమనండి, నా శక్తిని ఈ జ్వాలలో ప్రవేశింపచేశాను. దీన్నెప్పుడు గమనిస్తూ ఉండండి మీరు. ఎందుకు అంటే, సీతామాత లేనప్పుడు ఆ జ్వాల తగ్గకూడదంటండి. ఆ వెలుగు గాని, చూడండి దీపం వెలుగుతున్నప్పుడు ఎంత చక్కగా వెలుగుతుందో, అదే చమురు అయిపోయేటప్పటికి దాని యొక్క కాంతి తగ్గిపోతూ ఉంటుందండి. అలాగా లేకుండా అది ఎప్పుడు ప్రజ్వలంగా వెలగాలంట. దాన్ని గమనిస్తూ ఉండమందండి. దానికి వాళ్ళు ఏం చెయ్యాలంటే, అక్కడ నెయ్యి పొయ్యవలసిన అవసరం లేదంటండి. మీనాక్షి వాళ్ళు ప్రార్థనలు, జపాలతోనే దాన్ని కొనసాగించాలంట. ఆ జ్వాల రాజమందిరానికి రక్షా కవచంగా రూపొందుతుంది అని సీతామాత చెప్తుందండి. అంతేకాదు సీతామాత పట్ల వీళ్ళు ఎటువంటి శ్రద్ధనైతే చూపించారో, అలాగే ఈ జ్వాల పట్ల కూడా జాగ్రత్తగా రక్షణ చూపించండి అని చెప్తుంది. కాపాడమని చెప్తుందండి సీతామాత. ఎందుకు అంటే వీళ్ళు చేసేది రాత్రి పగలు మంత్రోచ్చారణ ఒక్కటే చాలు. వీళ్ళు ఏమేమి చదవాలా మంత్రాలన్నీ కూడా సీతామాత వాళ్ళకి వినిపిస్తుందండి. ఎందుకంటే సీతామాతే ఆ జ్వాల. ఆ జ్వాలలో సీతామాత ఉంటానని చెప్తుందండి. సరైన సమయంలో దానిని సీతామాత యొక్క చైతన్యంలోకి రప్పించుకుంటుందంటండి. అలా రప్పించుకున్నప్పుడు ఆ జ్వాల దానంతట అదే ఆరిపోతుందంట. అప్పటి వరకు వీళ్ళు దాన్ని సంరక్షణ చేయాల్సిందే. అప్పుడు అలా ఆరిపోయాక శ్రీరాముడు వెళ్ళిన కార్యం ఏదైతే ఉందో, ఏ పని మీదైతే తన వనవాసానికి వెళ్ళాలనుకున్నాడో, ఆ కార్యం పూర్తయిందని, అలాగే వీళ్ళు మళ్ళీ తిరిగి అయోధ్యకు వస్తున్నారని వీళ్ళకి తెలుస్తుందంటండి. దానికి సంకేతకంగా, సూచనకంగా ఆ జ్వాల ఆరిపోతుందంట. ఈ జ్వాల ద్వారా ఆ రాజ్యంలో సీతామాత యొక్క ప్రేమని వ్యాప్తింత చేస్తానని చెప్తుందండి. వీళ్ళ యొక్క ప్రేమ, ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సీతామాతకి ఆ జ్వాల ద్వారా పంపగలుగుతారంట. మనల్నందరినీ కూడా రక్షించేది ఈ ప్రేమే అని సీతామాత వాళ్ళతో చెప్తుందండి. అసలు వీళ్ళు నలుగురు ఏమీ మాట్లాడరండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా మాత వీళ్ళని విడిచి వెళ్ళిపోతుందన్న విషయాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. సోమకు తప్ప వీళ్ళు ఎవ్వరికి ఆమె చెప్పేది అసలు అర్థమే కావట్లేదు. అయితే వీళ్ళు ఏం అనుసరించాలి అన్న సూచనలు మాత్రం సీతామాత ఇచ్చింది కదండి. వాళ్ళు ఏం చేయాలో అది వాళ్ళు తెలుసుకుంటారంట. ఉషాకి చెప్తుందండి. ఏమని అంటే, "ఊర్మిళను జాగ్రత్తగా చూసుకో. లక్ష్మణుడు పూర్తి చేయవలసిన విషయాలలో తోడ్పడటానికి ఆమె కూడా గాఢ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతుందంటండి." అంటే వీళ్ళతో పాటు లక్ష్మణుడు కూడా వెళ్తున్నాడండి. ఎప్పుడు ఆమె పక్కనే ఉండమని చెప్తుందండి. రాముడు దగ్గర లేని సమయంలో
తీవ్ర వేదనకు గురి అయ్యే కౌసల్య మాతని నువ్వు నిలిచి ఉండటానికి నువ్వు నీ ప్రేమ వాహకంలాగా వ్యవహరించు అని చెప్తుందండి. సీతామాతని ఎలా అయితే సేవించిందో అలాగే ఆ యొక్క కౌసల్య మాతను కూడా ప్రేమించమని సేవించమని చెప్తుందండి. రోహణకు కూడా చెప్తుంది, నువ్వు సుమిత్రా మాతకు ఆ సీతామాత యొక్క ప్రేమని మనశ్శాంతిని అందించమంటుందండి. సుమిత్ర ఎవరు అంటే లక్ష్మణుని తల్లండి. ఆమె ఆధ్యాత్మికంగా చాలా పురోగతి చెందిందండి. సుమిత్రాదేవి మహాదేవుడిపై, అంటే మహాదేవుడు ఎవరండి? శివుడు. ఆ శివుడి పైన ఆధారపడుతుందంట ఆమె. ఆమె పూజల్లో సహాయం చేయమని చెప్తుంది. తర్వాత ఆమె మీనాక్షి వైపు తిరిగి, మీనాక్షి వైపు ఎంతో సాలోచనగా చూస్తూ, మీరు వెళ్ళిన తర్వాత నేను నీకెలా సహాయపడను అని మీనాక్షి అడిగితే, వెక్కిళ్ళు పెట్టే ఇంక వేడి చేయడమే ఇంకా ఆ తరువాయి అన్నమాట. ఆమె నెమ్మదిగా బదులిస్తుంది, నువ్వు మాత కైకేయిని చూసుకోవటానికే నీ అవసరం ఉంది అని చెప్తుందండి సీతామాత. అసలు చూడండి, భయంగా చూస్తుందండి కానీ ఏమీ మాట్లాడదు మీనాక్షి. ఆమె అత్యంత ఆమెకు ఎంతో జాగ్రత్త అవసరం అంటండి కైకేయికి. ఆమెను అందరూ అసహించుకుని వెలివేస్తారు కదా, మరి ఇలాంటి కోరిక కోరినందుకు ఆమె మళ్ళీ స్పృహలోకి వచ్చిన తర్వాత కైకేయి తనను తానే క్షమించుకోలేదంట. రాముడు ఆమెను ఎంతగానో ప్రేమిస్తాడు కదా, ఆమె తిరిగి స్పృహలోకి వచ్చి తన హుందాతాన్ని విలువను మళ్ళీ పొందాలనుకుంటాడు. అందువల్ల మాత ఆమె ఇదంతా చేసిన తర్వాత కూడానా ఈ విషాదానికి అంతటికీ ఆమె కారణం కదా అని మీనాక్షి అడిగేటప్పటికి సీతామాత చెప్తుందండి, అది ఆ విధంగా కనిపిస్తుంది అంతే, ఆమె మేము వెళ్ళడానికి ఒక ఉపకరణం అంతే అని చెప్తుందండి. మరి వీళ్ళు వెళ్ళడానికి అసలు ఆమె ఒక ఉపకరణం ఎందుకు అయింది అన్నది రేపు మనం తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి.